నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా తగు జాగ్రత్తలు చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం. రాష్ట్రంలో జరుగుతున్న హత్య దమనకాండలపై పార్లమెంట్లో గళమెత్తుతామన్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అటు ఢిల్లీ ఇటు రాష్ట్ర అసెంబ్లీలో వైసీపీ తరపున నిరసన తెలపనున్నట్లు స్పష్టం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాఢమాస సారె ఉత్సవాలు. శ్రీకాళహస్తి దేవస్థానం తరపున అమ్మవారికి సారె సమర్పించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల శ్రీధర్. రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు ఎన్డీఏ కూటమి పటిష్ట చర్యలు తీసుకుంటుందన్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని వెల్లడి. ఎంపీ కేశినేని చిన్నిని కలిసిన జీకొండూరు మండల కౌలూరు రైతులు. నాగపూర్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం ఇచ్చిన భూముల తాలూకా నష్టపరిహారం ఇప్పించాలంటూ విన్నపం. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీని అణగదొక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాధ్యం కాదని, పైగా ఈ అరాచక పాలన ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయన అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపైన ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయన్నారు. వినుకొండలో జరిగిన హత్య ఘటన పరాకాష్ట. వీడియో దృశ్యాలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి, ప్రజలందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం. వైన్ షాపులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. జరిగిన ఘటనను వక్రీకరించడానికి ఎల్లో మీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తుంది. ఏదో కాల్చిన ఘటనకు జరిగిన దారుణ హత్యకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాలిన బైక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళదే. దీనికి సంబంధించిన కేసు కూడా నమోదైంది. దాన్ని ట్విస్ట్ చేసి నానా తప్పుడు రాతలు రాస్తున్నారు అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై శాకంబరిదేవి ఉత్సవాల్లో రెండో రోజు ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన కబంధ ప్రసాదం పంపిణీ చేశారు. శాకంబరి అమ్మవారిని పూజించుకోవటం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని భక్తుల నమ్మకమని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో శాకంబరి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ త్రయోదశి నాటి నుంచి 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ రెండో రోజు శతాక్షి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్చరణములతో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ వైదిక కమిటీ ఆధ్వర్యంలో నేడు సప్తసతి పారాయణం, మహావిద్య పారాయణం, హోమం నిర్వహించారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనార్థం క్యూ లైన్లో బారులు తీరారు. శతాక్షిదేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షంలోనూ భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. దర్శనం అనంతరం కూరగాయలతో వండిన కదమ్మం ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రగిరిలు మారుమ్రోగుతున్నాయి. విజయవాటికలో వెలసిన ఇంద్రకీలాద్రి క్షేత్రంపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర్ల యొక్క దేవస్థానంలో ఈరోజు శాకంబరి ఉత్సవాల్లో రెండో రోజుకు ప్రవేశించాము. నిన్నటి రోజున మనం చేసిన శాఖలతో చేసిన అలంకారానికి విశేషమైనటువంటి స్పందన లభించి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. అటు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కాలినడకన కనకదుర్గా నగర్ నుంచి కాలినడకన మెట్ల మార్గంలో లిఫ్ట్ మార్గంలో
అందరూ వస్తున్నారు. ఇలా విశేషమైనటువంటి స్పందన భక్తుల నుంచి కనిపిస్తోంది. మరి ఈరోజు శాకంబరి ఉత్సవాల్లో 2వ రోజు కార్యక్రమం కొనసాగుతోంది. ఈరోజు కూడా వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. నిన్నటి అలంకారాన్ని కొనసాగిస్తూ ఇంకా భక్తులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఈరోజు కూడా దాతలు ముందుకొచ్చి ఫలాలను పంపిస్తున్నారు. వివిధ రకాలైనటువంటి శాకం అంటే వెజిటబుల్స్, కూరగాయలు ఇక్కడికి పంపిస్తున్నారు విశేష సంఖ్యలో. దాదాపు 35 టన్నుల కూరగాయలు ప్రామిస్ చేశారు. దాదాపు ఇప్పటికే 25 టన్నుల పైన కూరగాయలు మనకు చేరుకున్నాయి. ఈరోజు వస్తాయి, రేపు కూడా కొన్ని వస్తాయి. రేపు చివరి రోజు కాబట్టి రేపటి రోజుకు ఇది సంపూర్ణమవుతుంది. శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అలంకరణ ఒకటైతే అమ్మవారి అంతరాలయంలోను అలాగే గర్భాలయము, మరి ముఖమంటపము, ఇలా అన్ని చోట్ల గర్భాలయము, అంతరాలయము, ముఖమంటపము, చుట్టూ ప్రాకార మంటపాలు కాకుండా బయలు ప్రదేశమైనటువంటి రాజగోపురం దగ్గర కూడా వివిధ రకాలైన అమ్మవార్లను నవదుర్గలుగా కొలువు తీర్చాము. మరి ఇలా ఒక పండుగ వాతావరణాన్ని, ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 2వ రోజు అమ్మవారు ప్రత్యేకంగా ఈ రకరకాల శాఖలతోటి అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు, అలాగే శతచండీ యాగం కూడా ఈ 3 రోజుల పాటు జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి విశేషంగా రకరకాల పూలతోటి, అలాగే అమ్మవారికి రకరకాలైనటువంటి పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతోటి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకారం చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఈ శతచండీ యాగం జరుగుతుంది. అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో సారె కార్యక్రమం కూడా ఈ మాసం అంతా జరుగుతుంది. అందులో త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 రోజులు కూడా శాకాంబరి ఉత్సవాలుగా నిర్ణయించడం జరిగింది. ఈ 3 రోజుల పాటు అమ్మవారికి ఎంతో వైభవపేతంగా కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి, అలాగే ఈ అమ్మవారికి సమర్పించే ప్రతి కాయగూరలు కూడా అమ్మవారికి విశేషంగా చేసి ఆ అమ్మవారికి నివేదన చేసి కదంబంగా అందరికీ ప్రసాదం కూడా అందజేస్తున్నాం. అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. అలాగే దుర్భిక్షం పోవడం కోసమని మనకి పూర్వకాలంలో మనకి పంటలు లేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో అమ్మవారి అనుగ్రహంతో ఈ శాకాంబరి చేస్తే అందరికీ సుభిక్షం కలుగుతుందని చెప్పి, దుర్భిక్షం పోయి అందరూ కూడా శుభంగా యోగంగా ఉంటారని, పంటలు బాగా పండాలని, రైతులు శుభంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో కూడా ఈ చేయటం మంచిది. ఈ దేవాలయంలో కూడా విశేషంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందరికీ కూడా శాకాంబరి దేవి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తూ అమ్మవారి శుభ ఆశీస్సులు. జై దుర్గాభవ. ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు రాష్ట్రంలో భారీగా వర్షాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎంత విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు. నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వారి అవసరాలను తీర్చడానికి అవసరమైనటువంటి బియ్యం, నిత్యావసరాలు, కాయగూరలు, గ్యాసు ఇటువంటి సామాగ్రిని కూడా మరి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతాల్లో గానీ, ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో గానీ ఈ తుఫాను రక్షిత భవనాలను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పర్టికులర్ గా మెడికల్ క్యాంప్స్, అందులోనూ కూడా పాము కాటు, విష జ్వరాలు, డయేరియా వంటి అన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి మందులతోటి అప్రమత్తంగా ఆ మెడికల్ క్యాంప్స్ ను కూడా నిర్వహించాలని, 24 అవర్స్ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఉండాలని కూడా మరి తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి విలువైనటువంటి పడవలు గాని, వలలు గాని వాటి సామాగ్రిని అంతటిని కూడా భద్రపరచుకోవడంతో పాటుగా మరి వేటకు వెళ్లకుండా మత్స్యకారులను కూడా అప్రమత్తం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా
కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, బెడ్ రీడింగ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా ముందుగానే కొద్దిగా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా అనుకోనిటువంటి విధంగా ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం అటు క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి తోడుగా మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా మన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ యొక్క అధికారులతో పాటుగా ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో కూడా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడంలో గానీ సహకారం అందించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా అందరినీ కూడా నెల రోజుల టీడీపీ పాలనలో జరిగిన హత్యలు, దాడులపైన పార్లమెంట్లో గళమెత్తుతామని రాజ్యసభ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఏపీలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినుకొండలో వైసీపీ నేత రషీద్ హత్యను ఎంపీ ప్రస్తావించారు. బాధితుణ్ణి కత్తితో చేతులు నరికి తీవ్రంగా గాయపరిచి చంపడం దారుణమని ఎంపీ అన్నారు. వైసీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేయకుండా సీఎం చంద్రబాబే వారి పార్టీ కేడర్ను ఆపాలన్నారు. ఈ నెల 22 నుంచి జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో పరిస్థితులపై వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో జరిగే దాడులను దేశ ప్రజలకు సైతం తెలియజేస్తామని అయోధ్య రామిరెడ్డి అన్నారు. అందుకోసం ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తామని ఎంపీ వెల్లడించారు. ఏపీ పరిస్థితులు వివరించేందుకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరినట్లు తెలిపారు. ఈ నెల 24న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేసే ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామని అయోధ్య రామిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామంటూ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని నిన్న మాజీ ముఖ్యమంత్రి పరామర్శించారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేసి అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితులపై వివరిస్తామని చెప్పారు. రాష్ట్రపతి పాలనకు సైతం డిమాండ్ చేయనున్నట్లు ఎంపీ అయోధ్య రామిరెడ్డి వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ముఖ్యంగా గత 35-40 రోజుల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, వాటికి సంబంధించి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కేడర్ మీద జరుగుతున్నటువంటి భౌతిక దాడులు, అలాగే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలకి గురి చేసే విధంగా జరుగుతున్నటువంటి పద్ధతుల్ని అన్నిటినీ కూడాను మొత్తం డిస్కస్ చేయటం, దానికి తగిన విధంగా ఆ పద్ధతుల్ని ఎలా ఆపాలి అనే విధంగా గవర్నమెంట్కి తెలియచెప్పాలి గట్టిగా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మొత్తం అంతా కూడాను వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. అన్ని పార్టీలు రాజకీయాలకి దాటుకొని వీటన్నిటినీ కూడాను ఎవరు కూడాను సభ్య సమాజంలో ఇలాంటి పనులని తప్పనిసరిగా గ్రహించాలి, వీటిని ఎటువంటి పరిస్థితుల్లో వీటిని ఆపు చేయాలి అనేటటువంటి మెసేజ్ ఇవ్వటం జరిగింది. విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప సందర్శనకు విచ్చేసిన పర్యటన మధురానుభూతిని మిగిల్చేలా ఏర్పాట్లు చేయటం జరిగిందని, ఇదే విధంగా మరిన్ని సౌకర్యాలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులకు ఆదేశించారు. శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతివనాన్ని కలెక్టర్ సృజన సందర్శించారు. అనంతరం ప్రాంగణంలోని విహార మినీ థియేటర్లో కలెక్టర్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. హరిత ప్రాంతం, ఫౌంటైన్లు, ఆర్వో ప్లాంట్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, ప్రాంత విస్తరణ, భద్రత తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, మ్యూజికల్ ఫౌంటైన్, కుడ్యా చిత్రాలు, అంబేద్కర్ చైత్య ఎక్స్పీరియన్స్ సెంటర్ తదితరాల సందర్శనకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు పర్యటన గొప్ప అనుభవంగా మిగిల్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇకపైన అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పటిష్ట పర్యవేక్షణతో సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అభివృద్ధి చేసిన హరిత ప్రాంత అందం చెక్కు చెదరకుండా చూడాలన్నారు.
ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు వాహనాల పార్కింగ్ విస్తరణపై దృష్టి సారించాలన్నారు. ఫౌంటైన్ల నిర్వహణకు గాను మున్సిపల్ వాటర్కు ప్రత్యేక లైన్ ఏర్పాటు, 74 సీట్ల డాల్బీ ఆటమ్స్ విహార మినీ థియేటర్ను సందర్శకులకు అందుబాటులో ఉంచడం, భద్రతా సిబ్బందికి సంబంధించిన టెండర్ ప్రక్రియ తదితర అంశాలపైన సమావేశంలో చర్చించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి స్టీరింగ్ కమిటీ ద్వారా ప్రభుత్వానికి నివేదించాల్సిన అంశాలతో పాటు ప్రాజెక్టుకు సంబంధించి మిగిలి ఉన్న పనులపైన సమావేశంలో చర్చించారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ కెవి సత్యవతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శ్రీనివాసరావు, ఏపీఐఐసి జెడ్ఎం కె సీతారాం, కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రతినిధి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. నాగపూర్ విజయవాడ 163 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తాము ఇచ్చిన భూముల తాలూకా నష్టపరిహారం ఇప్పించవలసిందిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను శనివారం కలిశారు. ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే నాగ్పూర్ విజయవాడ 163G గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మార్గంలో భూములిచ్చిన మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం కౌలూరు గ్రామానికి చెందిన రైతులు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ను కలవటం జరిగింది. భూములిచ్చి నష్టపరిహారం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వివరించారు. గ్రామంలో 170 మంది హైవే నిర్మాణం కోసం భూములు ఇవ్వగా వారిలో 60 మంది మాత్రమే నష్టపరిహారం అందిందని తెలిపారు. మిగిలిన 110 మందిలో 20 మందికి మాత్రమే అవార్డు కాపీ వచ్చిందని, మిగిలిన 90 మందికి అవార్డు కాపీ కూడా రాలేదని తెలియజేశారు. వీరిలో కొంతమందికి భూముల్లో రాళ్లు పాతటం జరిగిందని, అయితే వారి పేర్లు గెజెట్లో నమోదు కాలేదన్న విషయం వివరించారు. ఈ విషయంపై ఎంపీ కేశినేని శివనాథ్ స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి అందరికీ నష్టపరిహారం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కౌలూరు రైతులు ఎంపీ కేశినేని శివనాథ్ను సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు జంపాల సీతారామయ్య, బోగినేని రవీంద్రరావు, రైతు సంఘం నాయకుడు చెరుకూరి వేణుగోపాల్, బోగినేని సూర్యప్రకాష్, బుడ్డి మల్లేశ్వరరావు, చెరుకూరి సుబ్బారావు, బొర్ర అశోక్లతో పాటు కౌలూరు రైతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. సమాజంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లను పరిశీలించడంతో పాటు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2 రోడ్లతో పాటు విద్యుత్ సమస్యను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆటోనగర్ సమీప ప్రాంతం కావడంతో ఎక్కువగా కరెంటు కోత ఉందని, దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రధానంగా గంజాయి బ్యాచ్ ఎక్కువగా సంచరిస్తూ ఉండడంతో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకువెళ్లమన్నారు. ప్రజలకు భద్రత కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. విజయలక్ష్మి కాలనీలో ప్రధానంగా 2 రోడ్ల సమస్య ఒకటైతే, కరెంటు కూడా ఆటోనగర్ లైన్లో ఉండటం వలన, ఆటోనగర్లో కొంచెం ఇబ్బందులు రావటం వలన, మధ్యలో ట్రిప్ అవటం వలన వెరీ ఫ్రీక్వెంట్గా కరెంటు పోతుందని చెబుతూ ఉన్నారు. దానికి అధికారులు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటంటే కరెంటు పోతుందనేది, 2 రోడ్లు లేకపోవటం వలన వర్షాకాలం ఇబ్బంది పడుతున్నాం అనేది, దానికంటే కూడా ముఖ్యంగా ఒక గంజాయి బ్యాచ్ వచ్చి 30-40 మంది వచ్చి ఇక్కడ రోజు కూర్చుని లేడీస్ని కూడా కామెంట్ చేస్తూ కొంచెం అందరిని ఇబ్బంది పెడుతున్నారనేది ప్రధానంగా ఉంది. దాని మీద ఇప్పుడే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడతాను. అది బడ్డీ కొట్టులో అక్కడ కూర్చుని ఇది చేస్తున్నారు చెప్పారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కూర్చోబెడితే మాత్రం మీ బడ్డీ తీసేయాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమాజంలో ఒక అభద్రతా భావం రావటం, లా అండ్ ఆర్డర్ టోటల్గా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన సైతం లా అండ్ ఆర్డర్ని నిర్వీర్యం చేసి ఇక్కడ ఇబ్బందులు పెట్టడం, ప్రతి కాలనీలో కూడా విస్తలవిడితనం పెరిగిపోయింది. ప్రత్యేకంగా గంజాయి, అది ఆంధ్ర నుంచి గంజాయి మూలాలు దేశం అంతా కూడా ఏ విధంగా వెళ్తున్నాయో మన విజయవాడ నగరంలో కూడా ఆ గంజాయిలు విపరీతమైన విస్తృతి, నావికులే గంజాయి అమ్మే పరిస్థితులు ఇక్కడ విజయవాడ నగరం ఉంది. వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేయడానికి, మరి వ్యవస్థనంతా కూడా మెరుగుపరచడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు గంజాయి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల దేవస్థానం తరపున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పవిత్ర సారెను సమర్పించారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల శ్రీధర్, శ్రీకాళహస్తి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఇతర అధికారులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్గగుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వారు అమ్మవారికి పవిత్ర సారె సమర్పించగా ఆశీర్వచన మండపంలో ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రము, చిత్రపటాన్ని అందజేశారు. పూర్వధన సుకృతంగా భావిస్తూ శ్రీకాళహస్తి స్వామివారి దగ్గర నుంచి ఈరోజు అమ్మవారి దగ్గర నుంచి మా అమ్మవారికి సారి తేవడం జరిగింది. నిజంగానే గెలిపించిన ప్రజలకి యాజన్మాంతరం బడి ఈరోజు ఈ అవకాశం నాకు దక్కినందుకు నిజంగానే మా పుణ్యం, నిజంగానే మా శ్రీకాళహస్తి ప్రజలకు కూడా పుణ్యం దక్కుతుంది. మాతో పాటు చాలా ఆనందంగా ఉంది. నిజంగానే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మనశ్శాంతిగా, ఎక్కడ కూడా ఆ రద్దీగా లేకుండా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చక్కగా చేశారు. అలానే ఈరోజు అమ్మవారిని కూడా చెప్తున్నారు వివో గారు, 34 టన్నుల సార్ 34 టన్నులతోని కూరగాయలతో, అనేకమైన కూరగాయలతో అమ్మవారిని మరి అలంకరించడం, అమ్మవారు కూడా కలగలగా ఉండడం అనేది ఈరోజు దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చక్కగా అరేంజ్మెంట్స్ బాగా చేశారు. అందరూ కూడా భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా క్లెన్లీనెస్, వర్షం పడతా ఉంది, కొద్దిగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా బాగా చేస్తూ ఉన్నారు. అదే క్లెన్లీనెస్ అంతా ఈవో గారు ఆగ్రహంలో బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. అమ్మవారు ఆవిడే చేసుకుంటారు అన్నీ. కాబట్టి మేమందరం ఆనందంగా ఉన్నాం. తప్పకుండా ఈ గవర్నమెంట్లో కూడా ఏమేమి ఉన్నాయో ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులు మా బాబు గారి మీద, అలానే మా చిన్నబాబు గారి మీద, లోకేష్ గారి మీద, బాబు గారి మీద తప్పకుండా అమ్మవారి చల్లని ఆశీస్సులు ఉంటాయి, అట్లానే ఈశ్వరుడు ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి మేము ఆశిస్తూ, శ్రీశైల క్షేత్రం నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఈ ఆషాఢ మాసం ఈ సందర్భంగా అంటే గత 2014 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ సారి తీసుకొచ్చేటటువంటి సాంప్రదాయం అనేది ఉంది. అక్కడి నుంచి ప్రత్యేకించి వేద పండితులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకించి విశేషంగా సారి తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎంతో అద్భుతంగా భక్తి ప్రపత్తులతోటి సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతోంది. ఇక్కడ చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక్కడ ప్రత్యేకించి శాకంబరి ఉత్సవాలు అనేవి కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ రోజుకొక అలంకరణ, అంటే భక్తులు దాతల యొక్క సహకారంతో ఇది ఆకుకూరలతోటి, కూరగాయలతోటి, పండ్లతోటి విశేషంగా అలంకరణ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు 2వ రోజు శాకంబరి ఉత్సవాలు అనేది నిర్వహించడం అనేది ఎంతో, అది ఈ ప్రాంగణాన్ని ఇవన్నీ అమ్మవారి యొక్క మండపాలు ఇవన్నీ కూడా ప్రాంగణాన్ని ఇవన్నీ చూడటం కూడా జరిగింది. భక్తుల యొక్క సహకారంతో, దాతల యొక్క సహకారంతో, ఒక భక్తి ప్రపత్తులతోటి సాంప్రదాయబద్ధంగా విశేషంగా అలంకరణ చేయడం అనేది జరిగింది. భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కలగాలని, రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి కార్యనిర్వహణాధికారి గారు, తర్వాతన ఇతర సిబ్బంది ఎంతో ఆదరాభిమానాలతోటి అమ్మవారి యొక్క దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వాహన పోర్టల్లో ఈ ప్రగతి పోర్టల్ను విస్తరించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టిన డేటా బదలాయింపు ప్రక్రియ వల్ల వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు అన్నారు. వాహన పోర్టల్ పనితనం నిదానంగా ఉండటం వలన అనేక మంది లారీ యజమానులు ట్రాన్స్ఫర్, రెవెన్యూవల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఎస్ఓఈల జారీ, త్రైమాసిక పన్నులు తదితర అంశాలపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీని కారణంగా అనేక వాహనాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన మీడియా సమావేశంలో ఆ అసోసియేషన్ అధ్యక్షులు నాగమూతు రాజా, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావులు మాట్లాడుతూ, రవాణా రంగానికి సంబంధించిన పలు సేవల వివరాలు వాహన్ పోర్టల్లో కనిపించడం లేదన్నారు. 2016లో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయని, కేంద్ర ప్రభుత్వం ఎన్ఐసి ద్వారా రూపొందించిన వాహన్ పోర్టల్లో ఏపీ రవాణా శాఖ 2021లో చేరిందని చెప్పారు. ప్రస్తుతం వాహన్ వెబ్సైట్ నెమ్మదిగా ఉండడం, ఈ ప్రగతిలో ఉండే అనేక మాడ్యూల్స్ అందులో లేకపోవడంతో వాహనాల డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ జాప్యమవుతోందన్నారు.
గత 15 రోజులుగా ఎన్టీఆర్ జిల్లాలోని లారీలకు సంబంధించిన ట్రాన్స్ఫర్, రెవెన్యూవల్, ఫిట్నెస్ సర్టిఫికేట్, ఎన్ఓసీల జారీ, త్రైమాసిక పన్నులు, ఈ చలాన్ల చెల్లింపు, ఈ పర్మిట్ల జారీ తదితర సేవలు నిలిచిపోయి వాహనదారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. జూలై 8 నుండి ప్రయోగాత్మకంగా వాహనాల డేటాను ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెబ్సైట్ ఈ ప్రగతి నుంచి వాహన్ పోర్టల్లోకి బదిలీ చేయడానికి ఎన్టీఆర్ జిల్లాను కాకుండా తక్కువ వాహనాలు ఉండే జిల్లాను ఎంపిక చేసి ఉండాల్సిందన్నారు. నెల 4 నుండి 8వ తేదీ వరకు ఈ ప్రగతిలో ఉన్న రవాణా శాఖకు సంబంధించిన వాహనాల డేటాని మైగ్రేషన్ చేయడానికి అని చెప్పి 8వ తారీఖు దాకా టైం తీసుకుని ఆ 4 రోజులు సేవలంతా నిలిపివేశారు. మన ఈ ప్రగతి నుంచి ఆ ఎన్ఐసి పోర్టల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ తదుపరి 8వ తేదీ నుంచి ఈ మామూలుగా సేవలు మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు అందులో వాహనంలోకి వెళ్ళిన తర్వాత ఈ మన ఇంతకుముందు గతంలో ఏం జరిగిందంటే మనం వాహనంలో లేవు కాబట్టి మన వాహనాలన్నీ కూడా ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ, బీహార్ కానీ, అస్సాం కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్ ప్లేట్లో ఆ ఫోటో తీసి ఆ నెంబర్ ప్రకారం అందులో ఏమున్నాయో డేటా చూశారు. అప్పుడు అందులో డేటా మంది కనపడక ప్రతి బండికి కూడా ఒక్కొక్క బండికి దాదాపు 10-12 సార్లు ఈ బండికి రిజిస్ట్రేషన్ లేదు, ఈ బండికి ఎఫ్సీ లేదు, ఈ బండికి ఇన్సూరెన్స్ లేదు, లేకపోతే డ్రైవర్కి లైసెన్స్ లేదు, ఇట్లా రకరకాల కేసులన్నీ రాసి ఉన్నారు. ఇప్పుడు ట్యాక్స్ కడదామని చెప్పి ఓపెన్ చేస్తే ఒక్కో బండికి 1 లక్షలు 2 లక్షలు అట్లా రకరకాల అవన్నీ కూడా కనపడి మనం ట్యాక్స్ పే చేయడానికి అవి అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు అది పే చేస్తే కానీ మనం ట్యాక్స్ తీసుకునే పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ కూడా వెంటనే మన ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళాం. సరే వాళ్ళు కూడా దీన్ని ఏదో సరి చేస్తామని చెప్పి ట్యాక్స్ వరకు ఏదో కొంచెం అట్లా ఇట్లా చేశారు. ఏది చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ ఎఫ్సీకి మనం పర్మిషన్ తీసుకుని ఎఫ్సీకి వెళ్ళాలంటే మళ్ళీ ట్యాక్సులు మన పెనాల్టీలు కట్టమంటుంది. ఈ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని మనం ఈ ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఏదో కింది స్థాయి అధికారులు కొంత కుస్తీ పడి కొంతవరకు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో మా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న లారీ యజమానులు మాత్రం న్యాయం జరగట్లేదు. గత 15 రోజులుగా ఎన్టీఆర్ జిల్లా రవాణా రంగం లారీ యజమానులు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్ఐసి వారు కొత్తగా ప్రవేశపెట్టిన ఆ సాఫ్ట్వేర్ని గతంలో ఒక 2 మాసాల నుంచి దీన్ని ట్రయల్ రన్లో చూస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ ఇది ఏదన్నా వాహనాలు తక్కువగా ఉన్న ఏరియాలో చేసి ఫస్ట్ దాన్ని అక్కడ చేసి ఇక్కడ ప్రయోగిస్తే బాగుండేది. అసలు ఏమీ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ వాహనాలు ఎక్కువ, ప్రజలు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్టు రవాణా రంగం ఈ జిల్లా ఎక్కువ. పైగా దానితోటి ఎన్టీఆర్ జిల్లా అంటే అమరావతి రాజధానికి దగ్గరలో ఉండే ప్రాంతం ఇది. దీనికి రకరకాలుగా ఈ రవాణా రంగం ఎక్కడ చూసి ట్రాన్స్పోర్ట్లో పర్మిట్ రావట్లేదు, ఎఫ్సీ చేయాలంటే చేయట్లేదు. పైగా వీళ్ళు నెలాఖరులో దీన్ని ప్రవేశపెట్టడం వచ్చేటికి ట్యాక్సులు కట్టాలన్నా కానీ కట్టలేకపోతున్నాం. దీనికి రేపు మళ్ళీ ఇవాళ వచ్చేది లక్షల పెనాల్టీతో వస్తుంది. రేపు వీళ్ళు మళ్ళీ మీరు ట్యాక్స్ కట్టలేదని కూడా లక్షలు విధిస్తారనేది కూడా చాలామంది లారీ యజమానులు ఆందోళన పడుతున్నారు. దీనికి ఏదైనా కానీ ముందు ఎన్ఐసి సాఫ్ట్వేర్ని కొంతకాలం దీన్ని ఆపి పాత పద్ధతిలోనే తీసుకుని ఈ రవాణా రంగాన్ని మీరు ముందుగా ఆదుకుంటారని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారు రూపొందించిన పవిత్ర వైవిధ్య జీవన శైలిని ప్రతిబింబించే బ్రహ్మ సో విష్ణు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మల్టీప్లెక్స్ థియేటర్లలో నేడు రేపు ప్రదర్శిస్తున్నారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని క్యాపిటల్ సినిమాస్లో నేడు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం వారు రూపొందించిన పవిత్ర వైవిధ్య జీవన శైలిని ప్రతిబింబించే బ్రహ్మ సో విష్ణు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో నేడు రేపు ప్రదర్శిస్తున్నారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని క్యాపిటల్ సినిమాస్లో నేడు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బ్రహ్మకుమారీస్ విజయవాడ ప్రాంత నిర్వాహకులు పికే శాంత, బ్రహ్మకుమారీలు రాధ, రత్న, వేణి, కంచన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి రాధ మాట్లాడుతూ విశ్వంలో ఇప్పటి వరకు 80 సంవత్సరాలుగా అనేక సేవలను చేస్తున్నారని అన్నారు. ఈ సేవలు ప్రపంచానికి అతి సులువుగా అర్థం కావడానికి, ప్రపంచం చాలా సహజంగా తెలుసుకునేలా సినిమాల ద్వారా భగవంతుడి సందేశాన్ని ఇవ్వడానికి దర్శకుడు ముప్పలనేని శివ కొత్త సంకల్పం చేసి
బ్రహ్మాసో విష్ణు సినిమాను విడుదల చేశారన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమా విడుదల అయిందని, ఉభయ రాష్ట్రాల్లోని 20 నగరాల్లో నేడు రేపు ఒక్కో షో చొప్పున సినిమాను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. భగవంతుడు భూమి మీద అవతరించి ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల ఒత్తిడి జీవితంలో ఎలా సుఖశాంతమైన జీవితం గడపాలి, భగవంతుడి నుంచి శక్తిని ఎలా తీసుకోవాలి, శాంతిని ఎలా అనుభవించాలి, సుఖశాంతమైన జీవన విధానం భగవంతుడు ఎలా నేర్పుతున్నారు అనేది సినిమా ద్వారా చూపించడం జరిగిందన్నారు. ఏ విధంగా బ్రతకాలి అని సర్వమానవాళికి తన ఆలోచనలతో ఒక చక్కటి సమాజాన్ని సృష్టించి ఆ సమాజం ద్వారా 10 మందికి శాంతంతో ఏ విధంగా ఉండాలి, మన జీవన విధానం ఏ విధంగా ఉండాలి, ఒకరినొకళ్ళు ప్రేమతో అభిమానంతో ముందుకు ఏ విధంగా కదలాలి అనే విధానాన్ని మనకు తెలియజెప్పిన బ్రహ్మకుమారి సమాజానికి బాబా గారు ఇవాళ ఆయన జీవిత చరిత్రని ఒక సినిమాగా తీసి ప్రదర్శిస్తున్న సందర్భంలో మనం జ్యోతి వెలిగించుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళబోతున్నాం. ఆ యొక్క చిత్రం ఇంకా అనేక మందికి దశని నిర్దేశించేదిగా ఉండాలని, బాబా గారి సందేశం మానవాళ్ళ ప్రతి ఒక్కరి మనసులోకి వెళ్ళాలని ఇవాళ ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కలిగించిన సమాజానికి మనస్ఫూర్తిగా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ ఇవాళ జ్యోతి వెలిగించే భాగ్యం కూడా నాకు కలిగిందని మరొకసారి బాబా గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఒక వినూత్నమైన సేవా కార్యక్రమం ప్రారంభమైంది. విశ్వంలో ఇప్పటివరకు 80 సంవత్సరాలుగా అనేక సేవల్ని చేస్తున్నారు. ఈరోజు ప్రపంచానికి అతి సులువుగా అర్థం కావడానికి, ప్రపంచం చాలా సహజంగా తెలుసుకునే విధంగా మీడియా ద్వారా సినిమాల ద్వారా కూడా భగవంతుడి సందేశాన్ని ఇవ్వడానికి మొప్పల్నేని శివ గారు డైరెక్టర్ ఈరోజు ఒక కొత్త సంకల్పం చేసి ఈరోజు ఒక సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. బ్రహ్మాసో విష్ణు అనే సినిమా సురేష్ ప్రొడక్షన్స్ వారి ద్వారా ఈరోజు బ్యానర్తో వారి బ్యానర్ మీద ఈ సినిమా రిలీజ్ అయింది. మొత్తం ఆంధ్ర తెలంగాణలో సుమారుగా 20 నగరాల్లో ఈ 2 రోజులు ఈరోజు రేపు ఈ సినిమా ఒక్కొక్క షో చొప్పున ట్రయల్గా ఆడించడం జరుగుతుంది. దీని ద్వారా భగవంతుడు భూమి మీద అవతరించి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల యొక్క ఒత్తిడి జీవితంలో ఎలా సుఖశాంతిమయమైన జీవితం గడపాలి, భగవంతుడి నుంచి శక్తిని ఎలా తీసుకోవాలి, శాంతిని ఎలా అనుభవం చేసుకోవాలి, ఒక సుఖశాంతిమైన జీవన విధానం భగవంతుడు ఎలా నేర్పుతున్నారు అనేదాన్ని ఒక సినిమా ద్వారా చూపించడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయం యొక్క మూలకర్త అయిన బ్రహ్మ యొక్క జీవన విధానంతో ఈ ఒక సినిమా ఈరోజు బేస్గా తీయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ సినిమాని అందరూ ప్రముఖులంతా పురప్రముఖులు మరి అందరూ నగరంలో వారు చూసి ఆనందించగలరని మేమందరం ఆహ్వానిస్తాం. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కాదు చంద్రమండలంలో ధర్నా చేయాలని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని కోరామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన దాడులు, దారుణాలపై జగన్ ఢిల్లీలో చేసే ధర్నాలో చెప్పాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ప్రజలపై జరిగిన దాడులను లోకమంతా చూసిందని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆందోళన ప్రదేశ్గా మార్చిన ఘనత జగన్కే దక్కిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో శాంతి వాతావరణం కల్పించిందని తెలిపారు. కక్ష సాధింపులు కాదని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన అరాచకాలు దేశవ్యాప్తంగా చర్చగా మారాయని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు జగన్ మసిపూసి మారేడుకాయ చందంగా తమ మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. విధ్వంసం చేసిన ఏ నాయకులను వదిలిపెట్టమని హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక ప్రకటన చేశారు. బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తారంట. ఎందుకు చంద్రమండలం పోయి చేయి, నువ్వు చేసినటువంటి ఘనత మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, విశ్వం అంతా చూస్తుంది. 5 సంవత్సరాల కాలంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద దాడి, రోజు దాడే కదా, రోజు విధ్వంసే కదా. ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్ గా మార్చావు. ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆందోళన ప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత నీకే దక్కింది. మేము అధికారంలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 30 రోజులైంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము వచ్చిన తర్వాత ఒక శాంతియుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలని చెప్పి ముందుకు పోతా అంటే మా మీద మసిపూసే ప్రయత్నం చేస్తున్నావు. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినట్టు అరాచకాల మీద
రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఖచ్చితంగా నువ్వు నీతో పాటు ఈ విధ్వంసం చేసినటువంటి ఏ నాయకులను కూడా వదిలే ప్రసక్తే లేదు. అందరినీ చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్కి భారీగా వరద వస్తున్నా ఆ నీరంతా వృధాగా సముద్రం పాలవుతోంది. 6 రోజుల్లో 73 టీఎంసీల నీరు బ్యారేజ్ నుంచి కిందకు వెళ్లింది. ఇందులో ఎక్కువ భాగం ప్రాణహిత నది నుంచే వస్తోంది. ప్రధాన గోదావరికి అంతగా ప్రవాహం రావటం లేదు. మేడిగడ్డ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు కాగా ఆ బ్యారేజ్ కుంగటంతో నీటి నిల్వ చేయకుండా వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదిలేస్తున్నారు. 45వ డివిజన్ కబీలా సెంటర్ కొండ ఏరియా తిరుపతమ్మ గుడి ప్రాంతంలో అర్ధరాత్రి గోడ కూలింది. ఈ ఘటనలో వల్లభాపురం కోటేశ్వరరావు ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. స్థానిక నేతల సమాచారంతో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు దెబ్బతిన్న ఇంటిని పరిశీలించారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొండ ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి నష్టం సంభవించిన వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా కోరారు. భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు కొండ ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రాంతంలోని తిరుపతమ్మ గుడి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వల్లభాపురం కక్కావ్ గారి ఇల్లు ఓడకూలి కోటేశ్వరరావు గారి ఇంటి పైన పట్టడంతో కొంత మేరకు ఆస్తి నష్టం సంభవించింది. ఈ సందర్భంగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, ఇంకా 2 రోజుల పాటు వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కొండ ప్రాంతంలో ఉండేటటువంటి వారు అప్రమత్తంగా ఉండి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండేటట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే సందర్భంలో మన నగరపాలక సంస్థ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరేటటువంటిది కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నివసించేటటువంటి ప్రాంతంలో పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, అలాగే అవసరమైన చోట మెష్లు ఏర్పాటు చేసి ఇటువంటి వర్షాలు సంభవించేటటువంటి సందర్భంలో ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి గతంలో అనేక సార్లు మేము సిపిఐగా కార్పొరేషన్ అధికారులకి విజ్ఞప్తి చేశాం. ఆ వైపుగా ప్రజలు కూడా ఇబ్బందుల్ని గమనించమని చెప్పి అధికారులు ఈ రోజున అధికారులకి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తూ జరిగినటువంటి నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ఆర్థికంగా సహకారం అందించి ఆ మేరకు మరలా ఇల్లు నిర్మాణం చేసుకునేటటువంటి పద్ధతిలో సహకరించాలని చెప్పి ఆర్థిక సహకారం చేయాలని చెప్పి ఇటు వల్లభాపురం కక్కావ్ గారికి అలాగే వల్లభాపురం కోటేశ్వరరావు గారి కుటుంబం వారి యొక్క దీని మీద పడి నష్టం జరిగింది కాబట్టి ఆస్తి నష్టాన్ని ప్రభుత్వం నుంచి సహకారం అందించి వారిని ఆదుకోవాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి. 1908లో ప్రారంభించిన బ్యాంక్ ఆఫ్ బరోడా నేటికి 8,200 బ్రాంచ్లతో 100 విదేశీ బ్రాంచ్లతో బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా విజయవాడ రీజనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ చందన్ సాహు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతి 3 మాసాలకు 4,000 కోట్ల రూపాయలు నికర లాభాలను బ్యాంక్ అందుకుంటుందని పేర్కొన్నారు. ఖాతాదారులకు నాణ్యమైన సత్వర సేవలు అందిస్తూ ప్రతి ఏటా 12,16,000 కోట్ల టర్నోవర్ చేస్తున్నామని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వాక్థాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా రీజియన్ ఆఫీస్ సిబ్బంది మరియు శాఖల సిబ్బంది అధికారులు పాల్గొని బ్యాంకు సేవలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా విజయవాడ రీజనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ చందన్ సాహో, డిప్యూటీ రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని రకాల రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు అందిస్తున్నామని చెప్పారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో 2వ అతిపెద్ద బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచిందని చెప్పారు. బ్యాంకు 117వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. 1908లో బరోడాలో సార్ సాయిశ్రాయ్ గైక్వాడ్ మహారాజు గారు ఈ బ్యాంక్ని ప్రారంభించారు. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ 8,200 శాఖలతో దాదాపు 100 విదేశీ శాఖలతో 12,16,000 కోట్ల రూపాయల బిజినెస్ తోటి మా బ్యాంకు ప్రతి సంవత్సరమును నిరంతర అభివృద్ధి పదంలో నడుస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అత్యధిక ప్రాఫిట్స్ మార్జిన్తో చేస్తున్నాము. అలాగే మా బ్యాంకు అన్ని రకాలైనటువంటి బ్యాంకింగ్ ప్రొడక్ట్స్లో ఉన్నది. మన డిపాజిట్ సైట్స్లో అన్ని రకాల సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ మరియు టర్మ్ డిపాజిట్స్ కూడా ఉంది మా దగ్గర. అలాగే అన్ని రకాల లోన్స్ ఉన్నాయి మా దగ్గర. రైతులకి మేము విశేషమైనటువంటి సహకారాలు అందించడంలో మా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే శ్రామిక రంగానికి, ఎంఎస్ఎంఈ రంగానికి, అట్లాగే పెద్ద కార్పొరేట్లకి అందరికీ కూడా లోన్స్ ఉన్నాయి.
ప్రత్యేకంగా రిటైల్ రుణాలు విద్యార్థులకి ఎడ్యుకేషన్ లోన్ రూపంలోనూ, అలాగే గృహ రుణాలు అతి సరసమైనటువంటి మరియు అందుబాటులో ఉన్నటువంటి ధరలతో ఇస్తాము. అలాగే మేము ప్రత్యేకమైనటువంటి పథకాలు కూడా మన యొక్క వివిధ రంగాలకు అనుగుణంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రత్యేకంగా మనం తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే ఈ విజయవాడ రీజన్ అనేది 4 జిల్లాలతో ఉన్నది. ప్రస్తుతము 18,000 కోట్ల బిజినెస్ తోటి మా రీజన్ ఉన్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా తగు జాగ్రత్తలు చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం. రాష్ట్రంలో జరుగుతున్న హత్య దమనకాండలపై పార్లమెంట్లో గళమెత్తుతామన్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అటు ఢిల్లీ ఇటు రాష్ట్ర అసెంబ్లీలో వైసీపీ తరపున నిరసన తెలపనున్నట్లు స్పష్టం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాఢమాస సారె ఉత్సవాలు. శ్రీకాళహస్తి దేవస్థానం తరపున అమ్మవారికి సారె సమర్పించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల శ్రీధర్. రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు ఎన్డీఏ కూటమి పటిష్ట చర్యలు తీసుకుంటుందన్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని వెల్లడి. ఎంపీ కేశినేని చిన్నిని కలిసిన జీకొండూరు మండల కౌలూరు రైతులు. నాగపూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం ఇచ్చిన భూముల తాలూకా నష్టపరిహారం ఇప్పించాలంటూ విన్నపం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.